హాయ్ అండి. 1 కేజీ టమాటాలతో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. టమాటా ముక్కల్ని ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చూద్దాం. కేజీ టమాటాలని కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు మెంతులు, జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసి 100 గ్రామ్స్ చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 100 గ్రామ్స్ వరకు కల్లుప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే టైం వరకు ఉడికిస్తూనే ఉండాలండి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని మిక్సీ వేసుకొని ఒక 15 రెబ్బల వరకు వెల్లుల్లి వేసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. బాగా చల్లారిన టమాటాలో 100 గ్రామ్స్ వరకు కారం, మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి సెపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పల్లి ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని బాగా చల్లారిన తర్వాత టమాటా ముద్దను వేసి బాగా కలుపుకోవడమే. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.